రాగజ్యోతి మూడవ భాగం. రెండవ భాగంలో మాధవ్ని ఇష్టపడడం మొదలు పెడుతుంది ఆశ పుట్టింటికి వెళ్తుంది. అక్కడ రాము రాసిన ఉత్తరాలు తీసుకుని చదవడం మొదలు పెడుతుంది. కథ కొనసాగుతుంది. ఎయిర్పోర్ట్లో ఉన్న అమ్మాయిలు యంగా, చలాకీగా, సన్నగా, నాజుగ్గా ఉన్నారు. స్కర్టు, గౌనుల్లో ఉన్నారు. వారి నేషనల్ డ్రెస్ ఎవ్వరూ వేసుకోలేదు. చేసే పని ఏమీ లేకపోయినా ఎంతో బిజీగా తిరుగుతున్నారు. ఒక షాపు దగ్గర ఒక ఇండియన్ కలిశాడు. పేరు భట్. జపాన్ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అయ్యానని చెప్పాడు. అతనితో కాసేపు కబుర్లు. బ్యాంకాక్ 12:30కి వదిలాం. మన ఇండియన్ టైం 11. ఓ అర్ధగంట మబ్బుల్లో ప్రయాణం. ఇప్పుడు బ్యాంకాక్ నుండి హాంకాంగ్కి పోతున్నాం. ఈ ప్రదేశమంతా కొండలు, తుప్పలు, అడవులే ఉన్నాయి. మధ్య మధ్య చెరువులు. వాటి దగ్గర కాస్త వ్యవసాయం ఉన్నట్లు కనిపించింది. దూరంగా కనిపిస్తున్న పల్లెలు, పట్టణాలు గొప్పగా లేకపోయినా శుభ్రంగా ఉన్నట్లున్నాయి. నీలి ఆకాశంలో ఎండ మరీ కాంతివంతంగా ఉంది. ఆ ఎండల్లో దూదిపింజల్లాంటి మబ్బు తునకలు ఒకదానికొకటి దారం కట్టి వేలాడదీసినట్లున్నాయి. 2 గంటల ప్రయాణం తర్వాత సముద్రంలో ఏదో ద్వీపం ఆకుపచ్చగా మెరుస్తూ ఎమరాల్డ్లా కనిపించింది. సముద్రంలో నీరు ఇక్కడ నదిలా ప్రవహిస్తుంటే మిగతా సముద్రం నిశ్చలంగా ఉంది. హాంకాంగ్ సాయంత్రం 5 గంటలకు చేరుకున్నాం. అంటే బ్యాంకాక్ టైం 3 గంటలు, బాంబే టైం మధ్యాహ్నం 1:30 అన్నమాట. హాంకాంగ్ కొండల మధ్య ఒక లోయ నుంచి సముద్రంలోకి చొచ్చుకొని పోతుంది. పెద్ద హార్బర్, ఎన్నో ఓడలు, పోర్ట్స్తో రద్దీగా బిజీగా ఉంది. హాంకాంగ్ పట్టణం సముద్ర తీరం నుండి కొండపై వరకు కట్టబడి ఉంది. పెద్దవి ఎత్తైన భవనాలు, పాతబడి మాసిపోయి వెలిసిపోయిన పట్టణంలా ఉంది. ఎయిర్పోర్ట్ బిల్డింగ్ చిన్నవి. చుట్టూ కొండలు. సముద్రపోడ్డునే ఎయిర్పోర్ట్ ఉంది. అయితే ఇక్కడ ఎన్నో విమానాలు, వివిధ దేశపు విమానాలతో నిండిపోయి ఉంది. చుట్టూ ఉన్న కొండలపై చెట్లు, చేమలు లేవు. గడ్డి మాత్రం ఉంది. కొండ చర్యల్లో వ్యవసాయం చేస్తున్నారు. విమానంలో నుంచి దిగి బస్సులో ట్రాన్సిస్ట్ లాంజ్లోకి వెళ్ళాం. ఈ బస్సులకు 2 వైపులా ఇంజన్లున్నాయి. డ్రైవర్ వెనక్కి నడపనవసరం లేదు. ఎటు పోవాలంటే అటొచ్చి కూర్చొని పోనిస్తాడన్నమాట. ఇక్కడ షాప్స్ ఎక్కువగా లేవు. ఇక్కడ సెక్యూరిటీ గమ్మత్తుగా ఉంది. మనం పోతుంటే ఓ రింగు లాంటి దాన్ని తెచ్చి దిష్టి తీస్తున్నట్లు చుట్టూ తిప్పుతాడు. అలా చెక్ చేసి థ్యాంక్ యూ అంటాడు ఆ ఆఫీసర్. మరలా 6 గంటలకి హాంకాంగ్ వదిలిపెట్టాం. ఆ సాయంత్రం సముద్రంపై ఎన్నో మబ్బులు గొర్రెల మంద మేస్తూ పోతున్నట్లున్నాయి. కొన్ని చోట్ల పెద్ద కొండల్లా లేచాయి మబ్బులు. అస్తమించే సూర్యుడు ఆ మబ్బు కొండల చాటున చేరాడు. సూర్యకిరణాలు ఆ మబ్బుల్లోంచి చొచ్చుకొని వచ్చి బాటలు వేశాయి. మబ్బుల మధ్య సూర్యుడు మరీ ఎర్రగా కనిపించాడు. నీలాల నింగిలో ప్రకృతి వింతగా, విచిత్రంగా ఉంది. మనసు చెప్పలేని అనుభూతితో నిండిపోయింది. 7:30కి సూర్యుడు మబ్బుల దుప్పటిలో దూరిపోయాడు. పడమటి ఆకాశం అరుణారుణ కాంతులతో నిండిపోయింది. ఆ సంజ వెలుగులో ఎర్రబడిన ఆకాశంలో చంద్రోదయమైంది. ఆ వర్ణచిత్రాన్ని వర్ణించడం కష్టం. నా కళ్ళు భగవంతుని చూచినంతగా ఆనందించాయి. ఆశ ఇవన్నీ నీకు చూపాలని ఉంది. అదృశ్యంగా ఆకాశంలో ఎగురుతూ నా వెంటే వస్తున్నట్లు ఊహించుకుంటూ కళ్ళు మూసుకున్నాను. ఆశ, నేను నిద్రపోతున్నాననుకుని ఎయిర్ హోస్టెస్ నాకు దుప్పటి కప్పింది. ఆమె యవ్వన శోభతో కళకళలాడుతోంది. చిరునవ్వుతో విసుగు లేకుండా పలకరిస్తూ సేవలు చేస్తూ చలాకీగా తిరుగుతోంది. అలాంటి భార్య ఉండాలని ప్రతి మగవాడు కోరుకుంటాడు. ఆశ, టోక్యో చేరేటప్పటికి 10:30 అయింది. కస్టమ్స్ వాళ్ళంతగా పట్టించుకోలేదు. యథాలాపంగా అలా చూసి ఓకే అన్నారు. ఇక్కడ నా దగ్గర ఉన్న డాలర్స్ని జపాన్ మనీ ఎస్లోకి మార్చుకుని బయటపడ్డాను. ఎంఐ అనే మా ఏజెంట్ను కలుసుకుని నేరుగా టోక్యో గ్రీన్ హోటల్కి పోయాం. అతను నన్ను 8వ అంతస్తులో 830 నంబర్ గదిలో దించాడు. ఆ గది చిన్నది, సింపుల్గా, అతి శుభ్రంగా ఉంది. తెల్లటి దుప్పట్లు పరిచిన పడక ఆహ్వానించింది. స్నానం చేసి పడకపై ఉన్న ఎకతా డ్రెస్సింగ్ గౌన్ లాంటిది వేసుకుని అలా పడకెక్కేశాను. గుడ్ నైట్ మై డార్లింగ్. ఆ ఉత్తరం చదవటం ముగించి బాంబే నుండి టోక్యోకి ప్రయాణం చేసి అలసిపోయినట్లు పడుకున్నారు. అలా పడుకున్న వారికి సుశీలమ్మ కాఫీలు తెచ్చిచ్చింది. సుశీలమ్మ అటు వెళ్ళిపోగానే ఆశ మరో ఉత్తరం విప్పింది. ఆశ, మై స్వీట్, గుడ్ మార్నింగ్. నేను నిద్రలేచేటప్పటికి 10 గంటలైంది. నేనెక్కడ ఉన్నానో తెలియలేదు. లండన్లోనా, ఇండియాలోనా అని అనుకుంటూ ఉండగా ఓ వ్యక్తి వచ్చి నవ్వుతూ కొన్నిచ్చివా అంది. అంటే గుడ్ మార్నింగ్ చెప్పింది. ఆ నవ్వు, నెమ్మదిగా మాట్లాడే తీరు చూసి
వచ్చింది స్త్రీ అని అనుకున్నాను. ఎందుకంటే సాధారణంగా జపాన్లో స్త్రీ పురుషుల డ్రెస్సు, హెయిర్ స్టైల్ ఒకేలాగే ఉంటాయి. స్త్రీలకి రొమ్ములు చిన్నవిగా ఉంటాయి. బాగా గమనించి చూస్తే కానీ ఎవరో తెలియదు. ఇక్కడి స్త్రీలు చాలా ఫార్వర్డ్గా ఉంటారు. మగవారితో పాటు ఉద్యోగం చేయటమే కాదు, సెక్స్లో కూడా మగవారిలో పట్టింపు లేదు. బాయ్ ఫ్రెండ్స్తో ఉండిపోతారు. ఇష్టం ఉన్నప్పుడు ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకుంటారనుకుంటాను. అలాగా మన దేశ స్త్రీలు ఎప్పటికీ ముందంజ వేస్తారో. ఇక్కడి ప్రజల పళ్ళు పచ్చగా ఉంటాయి. చాలామందికి బంగారు పళ్ళు ఉన్నాయి. ఎప్పుడూ గ్రీన్ టీ తాగుతారు, పాలు పోసుకోరు. పచ్చి ఆకుతో తయారు చేస్తారు. ఏ ఆఫీస్కి వెళ్ళినా అందమైన అమ్మాయిలు వచ్చి గ్రీన్ టీ ఇస్తారు. వంగి వంగి చాలా మర్యాద చూపిస్తారు. లాదే కోమయి అనే ఊరిలో ఒక కంపెనీ చూడటానికి వెళ్ళాం. ఈ కోర్సుకి కేరళ, కాశ్మీర్ నుంచి కూడా వచ్చారు. మధ్యాహ్నం వాళ్ళ క్యాంటీన్లో లంచ్ ఏర్పాటు చేశారు. లంచ్ ఆర్డర్ తీసుకుపోవటానికి వచ్చిన అమ్మాయి ప్రతివారి దగ్గర మోకాళ్లపై కూర్చుని ఆర్డర్ రాసుకొని పోయింది. ఈ దేశ స్త్రీని అబలగా చూడటం మానివేశారు. గైషాలు అంటే తెలుసు కదా, వారు చాలా అందంగా ఉంటారు. వాళ్ళు రోడ్డున పోతుంటే సినిమా స్టార్ని చూసినట్లు నోరు తెరుచుకొని చూస్తారు. కాశ్మీర్ నుంచి వచ్చిన అతను వాళ్ళ పరిచయానికి ఉబలాట పడుతున్నాడు. డాన్స్లున్న థియేటర్సు చాలా ఉన్నాయి. టికెట్ కూడా ఎక్కువే. నేనున్న హోటల్ న్యూదో బాషిలో ఉంది. దేశమంతా ట్రైన్ సర్వీస్ ఉంది. సిటీలో తిరిగే ట్రైన్స్ అన్నీ అండర్ గ్రౌండ్లో పోతాయి. వీటిని ట్యూబ్ ట్రైన్స్ అంటారు. ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. మనిషి వెనుక మనిషి నిలుచుంటారు. ఆడామగ భేదం లేదు. మగవాడు తగులుతున్నాడే అన్న భావమే ఉండదు. మన ఆడవాళ్ళు తాకినవాడు పరమ దుర్మార్గుడైనట్లు ముఖం చిట్లించి పదే పదే బయట సర్దుకుంటారు కదూ. ఇదా బాషీలో తెలుగువాడి అజంతా హోటల్ ఉందని తెలిసి వెళ్ళాను. అతని జపాన్ భార్య, పిల్లల్ని చూశాను. ఇక్కడి అన్నం, కూరలు మనకు అస్సలు నచ్చవు. వీరు సముద్రంలో దొరికే జంతు ఆహారాన్ని స్వాహా చేస్తారు. పచ్చివే తినేస్తూ ఉంటారు. నీచు వాసన. కూరల్లో సలాడ్ ఆయిల్ వాడతారు. నేను బ్రెడ్, పాల మీదనే జీవిస్తున్నాను. యూరో కుచ్లో ఉన్న గింజా షాపింగ్ సెంటర్కు వెళ్ళాను. పై అంతస్తులకు పోవటానికి ఎస్కలేటర్ ఉంటుంది. బెల్ట్ మీద నిల్చుంటే అది అలా పోతుంది. ఎన్ని అంతస్తులవైనా తిరిగి కావలసినవి కొనుక్కొని పోతుంటారు. ఇక్కడ దొంగతనం పూర్తిగా లేదని చెప్పలేను, కానీ మన దేశంతో పోలిస్తే చాలా తక్కువ. ఇక్కడ లేబర్ చాలా ఖరీదు. పని మనిషిని ఎవరూ పెట్టుకోరు. చిన్న చిన్న షాపులు పెట్టుకున్నవారు అలా వదిలేసి లోపల ఎక్కడో పని చేసుకుంటూ ఉంటారు. మనకి కావలసినవి తీసుకుని పిలిస్తే వచ్చి డబ్బులు తీసుకుంటారు. మన దేశంలో అలాంటి షాపులు సాయంకాలానికి ఖాళీ అయిపోతాయి. పల్లెల్లో కూడా రైతులు కూరగాయలు, పండ్లు ప్యాక్ చేసి వాటిపై ధర వేసి బాట పక్కనే పెట్టి ఎక్కడో పని చేసుకుంటూ ఉంటారు. దారిన పోయేవారు ఇష్టమైతే కొనుక్కొని పక్కనే ఉన్న పెట్టెలో డబ్బులు వేసిపోతారు. ఆ ప్రజల సిన్సియారిటీ నన్నెంతో ఆకర్షించింది. జపనీయులకు ఇంగ్లీష్ భాష తెలియదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. మాకొక ట్రాన్స్లేటర్ని ఇచ్చారు. అతనికి ఇంగ్లీష్ వచ్చు. చిన్న చిన్నగా మాట్లాడితే అర్థం చేసుకుంటాడు. అతన్ని వెంటబెట్టుకుని పోతున్నాం. ఏ ఆఫీస్కి వెళ్ళినా కష్టం లేకుండా పని జరిగిపోతుంది. వీరు ఇంగ్లీషు తమాషాగా పలుకుతారు. ఆర్ వచ్చే చోట ఎల్ వచ్చే చోట ఆర్ పలుకుతారు. ఆశ, ఇంకేం రాయను, నీ ఉత్తరాలు యూకే వెళ్ళి ఉంటాయి. ఇక్కడి అడ్రస్ రాశాను, తిరిగి ఇక్కడికి పంపమని. టోక్యో నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు ఇండియాకు వస్తాను. ఆ రోజు టోక్యోకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేషనల్ పార్కుకు వెళ్ళాను. ఈ పార్కు ఓ పెద్ద కొండ మీద ఉంది. ఇక్కడే సుమారు 1500 అడుగుల ఎత్తులో బౌద్ధ దేవాలయం ఉంది. పైకి పోవటానికి వెంచ్ కార్ ఉంది. మనకి మాచ్కండ్లో ఉన్నట్లు వెంచ్కి పైన ఒకటి, కింద ఒకటి బస్సులుంటాయి. ఒకటి పైకి పోతుంటే మరొకటి కిందికి వస్తుంది. ఇక్కడ షాపులున్నాయి. వెంచ్ స్టేషన్ నుంచి దేవాలయానికి పోవటానికి మంచి బాట ఉంది. ఇక్కడ 3 మతాలు కనిపిస్తాయి: బౌద్ధ మతం, క్రైస్తవ మతం మరియు షీర్టోయిజం. ఇక్కడి వారి కోరిక తీరితే వారు చెల్లించే కానుకేమిటో తెలుసా? గుడి పక్కన మొక్కలు నాటుతారు. మనవారికి ఉన్నట్లు ఇక్కడ వారికి కొన్ని మూఢనమ్మకాలున్నాయి. ఇక్కడి నుంచి ఒక మ్యూజిక్ టీచర్ ఇంటికి వెళ్ళాం. వారి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ సామ్సేస్. దాన్ని ఎర్రచందనంతో తయారు చేస్తారు. అది మన దేశం నుంచి తెప్పించుకుంటారు. ఆర్టిజర్ ఇంటి ద్వారం వద్ద మా చెప్పుల్ని వదిలాం. ఇల్లంతా చేపలు పరిచి ఉన్నాయి. సిరిచాపల్లాంటివి. ఇల్లు చిన్నదే కానీ పరిశుభ్రంగా ఉంది. ఇంటి యజమాని వచ్చి తల వంచి మమ్మల్ని లోనికి ఆహ్వానించాడు. చిన్న పలకల దిండ్ల మీద మోకాళ్లపై కింద కూర్చుంటారు. ఎన్ని గంటలైనా అలా కూర్చుని మాట్లాడుకుంటారు. మేము బాసింపట్లు వేసుకొని కూర్చున్నాం. గృహిణి గ్రీన్ టీ ఇచ్చింది. తర్వాత సామిసేన్ తీసుకువచ్చి వాయించింది. వయోలిన్ లాగా ఉంది. దంతపు పిడితో తీగలను మీటుతూ వీణను వాయించినట్లు నొక్కుతారు.
అది ఉన్నవారికి పెద్ద ఆస్తి ఉన్నట్లు. వీరు విదేశీయులతో బాగా మాట్లాడతారు, సహాయం కోరితే తప్పక చేస్తారు, తెలియని చోటు గురించి అడిగితే ఓపిగ్గా చెప్పి గైడ్ చేస్తారు. అమ్మాయిలు ఎప్పుడూ కిలకిల నవ్వుతుంటారు. జోక్ చేస్తే మన అమ్మాయిల్లా కోపంగా చూడరు, హాయిగా నవ్వేస్తారు. ఇక్కడ ఎగ్జిబిషన్కి వెళ్ళాను. ప్రపంచ ఖ్యాతి చెందిన మొనాలిసా పెయింటింగ్ని చూశాను. దానిని చూడటానికి 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్యూలో నిల్చోవలసి వచ్చింది. ఆ క్యూ ప్రవాహంలా సాగిపోతూనే ఉంది. రేపు ఆ పెయింటింగ్ని ఫ్రాన్స్కి పంపుతారు. బుల్లెట్ ప్రూఫ్ విమానంలో ఆ పెయింటింగ్ని కొన్ని లక్షల రూపాయలకు ఇన్షూర్ చేశారు. దానికంత విలువ ఉంది. మరి ఉన్న గమ్మత్ ఏమిటంటే దానిని చిత్రించిన చిత్రకారుడు బీదతనంతో చనిపోయాడు. ఆ పెయింటింగ్ కాపీ ఒకటి కొన్నాను నీకు ఇవ్వటానికి. వీసాలో ఉన్న మెత్తదనం నీలో ఉంది. ఆ రోజు ఆదివారం. సిటీ మధ్యలో ఉన్న వెనో పార్కుకు వెళ్ళాం. ఆదివారం అంతా సంతోషంగా ఉంటారు. భార్య పిల్లలతో పిక్నిక్లకు వెళ్తారు. అమ్మాయిలు మాత్రం లవర్స్తో గడుపుతారు. ఎక్కడ చూసినా జంటలు. అమ్మాయి నడుం చుట్టూ చెయ్యి వేసి మక్కువగా నడిపించుకుపోతున్నారు అబ్బాయిలు. పార్కుల్లో బెంచీల నిండా వారే. అక్కడే ముద్దులు, బహిరంగ ప్రేమ కలాపాలు పక్షుల్లా సాగిస్తున్నారు. వారి ప్రేమ అవధులు దాటిపోతుంటే కారుల్లోకి పోతారు. సెక్స్లో అమెరికా వాతావరణం ఉంది. వృద్ధులు ఏవగించుకుంటారు. వారేమీ చేయలేరు, బాధపడతారు. అడుక్కునే వాళ్ళని చూడలేదు. ఈరోజు పార్క్లో 2 ఉన్నారు. వారికి ఎవ్వరూ ధర్మం చేస్తున్నట్లు లేదు. ఆశ, చాలా దీర్ఘమైన ఉత్తరాలు రాశాను కదూ, పని తక్కువ, అంతా చూడడంతో సరిపోయింది. రేపు పాపారో ద్వీపానికి పోతున్నాం. 10 రోజులు కానీ తిరుగురాం. ఇప్పటికీ సయనారా. ఆ సుదీర్ఘమైన ఉత్తరాలు చదివేటప్పటికీ సూర్యుడు కొండచాటుకు చేరుకున్నాడు. అయ్యో, నీ దగ్గరుంటే కాలమే తెలియదు, వస్తాను అంటూ ఆశ రామారావు ఫోటో వైపు చూసి సయనారా అంది. నీకు పెళ్ళయింది. ఇప్పుడు నువ్వేం చేసినా ఏమీ అనరు. రాత్రి ఇక్కడికి వస్తావా? సినిమాకు పోదాం నిమ్మి కనులు తిప్పుతూ అంది. ఆశ నవ్వుతూ, సెకండ్ షో అలవాట్లేదు, నిద్రొచ్చేస్తుంది, రేపు వెళ్దాం అంది. ఆశతో ఇంటిదాకా వెళ్ళింది విమల. లోపలికి రా, గెస్ట్లు ఎవరో ఉన్నట్లున్నారు, చెయ్యి ఊపుతూ వెళ్ళింది విమల. హాల్లో 2 కొత్త వ్యక్తులు చాప మీద కూర్చుని ఉన్నారు. అప్పుడే పూజ జరిగినట్లు పూజ గదిలోంచి అగరొత్తుల వాసన ఇల్లంతా వ్యాపిస్తూ ఉంది. నేల మీద ఒక పక్క గోడకు ఆనుకొని కూర్చున్న అమ్మ ఆశ లోనికొస్తూనే, స్వామి, మా అమ్మాయి అని ఒకతనికి చెప్పింది. ఆశ ఇద్దరికి ఒకే నమస్కారం పెట్టి వంటగదిలోకి వచ్చింది. నీరజ అతిథులకి కాఫీ కప్పుల్లో పోస్తోంది. స్నేహితురాలతో కబుర్లయ్యాయా? పిలిచేదాకా ఇల్లు గుర్తుకు రాలేదు. పాల మీగడ మీగడ స్పూన్తో తీసుకుని నోట్లో పెట్టుకుంటూ, ఎవరు వాళ్ళు? మీ బంధువులా? పల్లెవాసులందరూ మా బంధువులేనా? విదేశాల్లో కూడా ఉన్నారు. సరేలే, వాళ్ళు మనకేమవుతారు? నీరజ నవ్వుతూ, ఆశ, నువ్వేమీ మారలేదు సుమా. గొప్పింటి ఇల్లాలివి. నాతో మాట్లాడతావో లేదో అనుకున్నాను. అందులో ఒక ఆయన దేవి భక్తుడు. ఈ మధ్య ఇలాంటి స్వాములు మన ఇంటికి వస్తున్నారు, పూజలు జరిపించిపోతున్నారు. దేవి భక్తుడా? విభూతి కుంకుమ చేతుల్లోంచి తెప్పిస్తున్నాడా? మీకేమిచ్చాడు? తెప్పించమను, నేను చూస్తాను వదినా. ఇతను విభూతి స్వామి కాదు. మరి? ఈ స్వామి చదువుకోలేదు, ప్రపంచ జ్ఞానము లేదు. రాయచోటి తాలూకాలో సురభి కొండలున్నాయి. ఆ కొండల్లో నిధులున్నాయంటారు. ఒకతను కొంతమంది కూలీలను తీసుకుని ఆ కొండల్లో నివాసం ఏర్పరచుకుని నిధి కోసం వెతకసాగాడట. ఒకసారి ఒక కొండ దగ్గర తవ్వుతున్న వెంకటేష్కి తెల్లని దుస్తుల్లో ఓ స్త్రీ కనిపించింది. ఆ స్త్రీని చూస్తూ పక్కవారికి చెప్పాడు. వారు వచ్చి చూస్తే అక్కడ ఆ స్త్రీ లేదు. అతని భ్రమ అన్నారు. కానీ ఆ రోజు నుంచి అతను మారిపోయాడు. ఆ దేవత అతనికి కనిపిస్తూ ఉంటుంది. ఆ వరకొండ మీద ఆ దేవతకు పూజలు జరిపిస్తాడన్నాడు. నమ్మకం ఉండి అడిగిన వాళ్ళకి ఏదో చెబుతూ ఉంటాడు. ఇందిరాగాంధీ పూర్వం బ్రహ్మం గారి బంధువట. అందుకే ఆమెకు ఆంధ్ర అంటే అభిమానమట. ఒకసారి బ్రహ్మం గారు ఆమెను అడిగాడట, నీకేం కావాలని. రాజ్యం ఏలాలని ఉంది అని అడిగిందట. ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది. పూర్వం ఆమెకు ఓ గుడ్డి కొడుకు ఉండేవాడట. అతనే సంజయ్గా పుట్టాడు. ఆశ వదిన మాటలకి పక్కపక్క నవ్వింది. పోస్ట్ మ్యాన్ వచ్చే వేళకి ఆశ విమల దగ్గరికి వెళ్ళింది. అప్పటికే పోస్ట్ మ్యాన్ వచ్చి వెళ్ళినట్లున్నాడు. విమల చేతిలో ఫారిన్ కవర్ ఉంది. ఆ రంగుల కవరు చూస్తేనే ఆశ గుండె వింతగా స్పందించింది. అసలు మనిషిని చూస్తే మరెంతగా కొట్టుకుంటుందో అనుకుంటూ విమల దగ్గరగా వెళ్ళి నిల్చుంది. పాపం ఆశపడినట్లున్నావా ఆశ? ఇది జపాన్ నుంచి కాదు, అమెరికా నుంచి సుభాషిణి రాసింది అంటూ ఆ కవర్ని ఆశకు అందించింది. ఈ మధ్యనే వెళ్ళిన సుభాషిణికి సెయింట్ లూయిస్ సిటీలో ఉన్న వాషింగ్టన్ యూనివర్సిటీలో ఉద్యోగం దొరికింది. విమలకి కలం స్నేహితులు ఉన్నారు. వారి ద్వారా నాన్నగారి విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సుభాషిణి ఉత్తరం ఈ విధంగా సాగిపోయింది. ఈ పట్టణం చాలా అందంగా ఉంది. ఆకాశాన్నంటే అంతస్తులు లేవు.
పూర్వపు ఇంగ్లీష్ తరహా బిల్డింగ్సు లాన్స్తో చూడముచ్చట గొలుపుతున్నాయి. సిటీలో ఎక్కడ చూసినా పచ్చని చెట్లు ఫారెస్ట్ పార్కులో ఉన్నట్లుంటుంది. అప్పుడప్పుడు శీతల గాలులు వీచినా వాతావరణం ఆహ్లాదకరంగానే ఉంది. వర్షం వచ్చినట్లు ఇప్పటికీ 2 సార్లు మంచు కురిసింది. నులివెచ్చని గాలికి కరిగిపోయింది. కానీ ముందు ముందు అలా కరిగిపోదట, గడ్డ కట్టుకుపోతుందట, టెంపరేచర్ జీరోకు చేస్తుందట. కానీ ఈ మంచు మీద నడుస్తుంటే హాయిగా తమాషాగా ఉంది. ఈ సెయింట్ లూయిస్లో ఇండియన్ కుటుంబాలు దాదాపు 500 వరకు ఉన్నాయని చెప్పారు. ఇండియన్ అసోసియేషన్ ఉంది. అప్పుడప్పుడు ఇండియన్ సినిమాలు చూపిస్తారు. చోటీసీ బాత్ చూశాను. ఆ సినిమా చూసినంతసేపు ఇండియాలో ఉన్నట్టు అనిపించింది. ఇక్కడ 2 ఇండియన్ స్టోర్స్ ఉన్నాయి. ఒక రెస్టారెంటు హైదరాబాద్ ముస్లిం నడుపుతున్నాడు. మన ఆంధ్ర వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ అమెరికన్స్ని మనం ఎంతగా అభిమానిస్తామో అంతగా ఆదరిస్తారు. మా ప్రొఫెసర్ చాలా మంచివాడు. నాకు అపార్ట్మెంట్ దొరికే వరకు నేను వారింట్లోనే ఉన్నాను. ఆ కుటుంబం అంతా ఎంతగానో అభిమానించి ఆదరణ చూపారు. చిన్న చూపు చూడలేదు. విమ్మి, ముఖ్యంగా రాయడం మీ డాక్టర్ నాన్నగారిని చూశాను. దొరబాబుల కంటే అందంగా అంతకంటే టీవీగా కనిపించాడు. అలాంటి వారిని ఏ యువతి చూస్తూ వదులుకోదు. మీ నాన్న ఇక్కడ ఉన్న మిలీనియర్స్లో ఒకరు. వారి ఇల్లు ఇంద్రభవనంలా ఉంది. అంతకంటే ఎక్కువగా వర్ణించలేను. ఆయన భార్య కూడా బాగానే ఉంది. 10 ఏళ్ల కొడుకున్నాడట. నేను చూడలేదు. అమెరికన్ స్త్రీలు పట్టుమని 10 ఏళ్లు కాపురం చెయ్యరు. ఎప్పటికైనా డైవోర్స్ ఇస్తుంది. మీ నాన్న విడుదల పొంది మీ దగ్గరకు వస్తారని ఏదో ఆశతో మీరు ఉన్నట్లున్నారు. ఇక్కడ స్త్రీలు చాలా మటుకు మనలాగే భర్తలను జిడ్డులా పట్టుకుంటారు. ట్రిమ్గా, నాజుగ్గా, శరీరపు బిగువు, ఫిగర్ కాపాడుకోవటానికి తంటాలు పడుతుంటారు. అటు భర్తలు ఆఫీసుకు పోతే ఇటు ఎక్సర్సైజులు మొదలుపెట్టి బ్యూటీ క్లినిక్స్కి వెళ్ళొస్తుంటారు. ఎందుకనుకుంటావు? భర్తలు ఎక్కడ డైవోర్స్ ఇస్తారోనన్న భయంతో. పొజిషన్, సెక్యూరిటీ ఉంది. పేరున్న హ్యాండ్సమ్ భర్తను ఎందుకు వదులుకుంటుంది? ఆ ఇంటిని ఎఫిషియెంట్గా నడుపుతోంది. మీ నాన్న సెక్రటరీ కూడా ఆమె సహాయం వలననే అంతటి వాడయ్యాడని ఇక్కడ చెప్పుకుంటున్నారు. విమ్మి, ఇక్కడ పరిస్థితి ఉన్నది ఉన్నట్లు రాశాను. నిన్ను భ్రమలో పెట్టలేక. మరి మీ నాన్న అంతరంగంలో ఏముందో తెలుసుకోవాలంటే ఆత్మీయులు కావాలి. ఇక్కడికి రావాలని, మీ నాన్నను చూడాలని నీకుంది. నేను ఇక్కడ నిలదొక్కుని కాస్త సంపాదన మొదలుపెట్టాక నీకు స్పాన్సర్ చేయగలను. నీకు టైప్ వచ్చు కదా, షార్ట్ హ్యాండ్ నేర్చుకో. హైదరాబాద్లో కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకో. ఉద్యోగం సంపాదించడం సులువు. ఇక నా కళాన్ని నాట్యం చేయటం ఆపమంటాను. బెస్ట్ విషెస్ ఫర్ ద సీజన్. అలా సుభాషిణి ఉత్తరం ముగించింది. ఆశ విచారంగా విమ్మి వైపు చూసింది. కిటికీ చువ్వలకి ముక్కు ఆనించి దూరంగా చూస్తోంది. విమ్మి మనసు అక్కడ లేదు. సముద్రాల కవతల ఎక్కడో ఉన్న నాన్నగారిని చూడాలని గుండె గుబగుబలాడుతోంది. మా నిరీక్షణకు అంతులేదా? బ్రతికి ఉండగా నాన్నను చూస్తానా? తిరిగి నాన్న అనురాగాన్ని చవి చూస్తానా? తండ్రి ఒడిలో కూర్చోవాలని ధ్రువుడు ఎంతగా తప్పించాడో అంతకంటే 100 రెట్లు ఎక్కువగా తప్పించిపోయింది. విమ్మి ముఖం వాడి కళ తప్పింది. విమ్మి, నిరాశపడకు. నువ్వు తలుచుకోవాలే గాని సాధించలేనిది ఏమీ ఉండదు. అమెరికా ఎంతో దూరం లేదు. 2 రోజుల్లో వెళ్ళిపోగలవు. అవునవును, మనం అలా వెళ్ళి సముద్రపు ఒడ్డున నిల్చుంటే గండబేరుండ పక్షి వచ్చి వీపుపైకి ఎక్కించుకుని వెళ్ళి అలా అమెరికాలో దింపటానికి మనం కాశీ మజిలీలోని పాత్రలం కాము. చూసావా విమ్మి, మన వాళ్ళు ఆ కాలంలోనే విమానాలను ఊహించారు. గాలిలో ప్రయాణం సాధ్యమనుకున్నారు. మాట మార్చుతూ వాదనలోకి లాగుతున్న ఆశ వైపు చూసి నవ్వుతూ, ఆశ, నా మనస్సేమీ బాగోలేదు అంది. అయితే ఒక పంచేయి. ఏ స్వాముల వారినో ఆశ్రయిస్తే వారి పూజా మహిమ వలన మీ నాన్నగారు రావచ్చు. అసలు వస్తారో రారో తెలుసుకోవచ్చు. ఏ స్వాముల వారిని ఆశ్రయించను? విభూదుల స్వాములంటే నాకెందుకో ఇష్టం లేదు. పోనీ దిగంబర కన్యకు జ్ఞానోదయమైందట, అక్కడికి పోదామా? దిగంబర కన్య ఎక్కడా? ఆదోనికి 5 మైళ్ళ దూరంలో కమ్మచేడ్ అనే గ్రామంలో ఉంది. దిగంబర కన్య టీనేజ్ గర్ల్. ఆలోచించు. విమ్మి నవ్వేసింది. పోనీ వదిన మంత్రాలయం వెళ్ళాలనుకుంటోంది. నువ్వు రాకూడదు? సరదాగా అలా తిరిగొద్దాం. సరదాగా రమ్మంటే వస్తాను, కానీ భార్యలను కష్టపెట్టిన వారిని దేవుళ్ళుగా చేసి పూజించలేను. రాముడంటే నాకు ఇష్టం లేదని నీకు తెలుసుగా. అలా అనకు. మా వదినకు ఇష్టదైవం. మా అన్నయ్య రాముడంతటి వాడని అనుకుంటుంది. విమ్మి, ఇందులో శ్రీ రాఘవేంద్ర స్వామి తప్పులేదు. దేవుని ఆజ్ఞ ప్రకారం ఆయన సన్యాసాశ్రమాన్ని స్వీకరించాడు. ఆయన భార్య సరస్వతి దుఃఖావేశంతో బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. అయినా ఆడవారికి తొందరపాటు ఎక్కువ. కాస్త ఆలోచించి నిగ్రహం చూపి ఉంటే దేవుడి లీల అర్థమయ్యేది కదా. ఆత్మహత్య మహాపాపం.
దయ్యమై తిరుగుతున్న సరస్వతిని తపోధనుడైన ఆ స్వామి ప్రేతజన్మను పోగొట్టి సద్గతి కలిగించాడు. చనిపోయిన భార్య మర్చిపోలేదు. ఆమె పాపానికి ఆమెను వదిలివేయలేదు కదా. పెళ్ళాం చనిపోయిన మరుసటి రోజే మరో పెళ్లి ప్రయత్నాల్లో ఉండే మగవాళ్ళనేమంటావు? మాధవ్ లాంటి మగవాడిని నువ్వేమంటావు? గబుక్కును ప్రశ్నించింది విమల. మనసున్న మనిషి కాదు, మనిషి కంటే పైనున్నవాడు, మహాత్ముడు, నాకేమైనా చేయగలిగినవాడు మాధవ్, కానీ ఈ సన్యాసులు కాదు. ఆశ, మాధవ్కి చెప్పి నాకు ఉద్యోగం ఇప్పించు. హైదరాబాద్లో ఉంటూ అది రాసినట్లు కంప్యూటర్ ట్రైనింగ్ అవుతాను. ఈ సహాయం చేసి పెట్టవా? ఆశ చేతులు పట్టుకుంటూ అంది. ఇవి చేతులు కావు, కాళ్ళు అని అనలేను. అలాగే చెబుతాను. నువ్వు మాతో మంత్రాలయం వస్తానంటే. దేవి ఆజ్ఞ, తలవంచి అంది విమల. థ్యాంక్స్, నువ్వు వస్తున్నట్లు వదినకు చెప్పొస్తా. పరుగు తీసింది ఆశ. ఈ అమాయక బ్రతుకు ఎలా ముగుస్తుందా అనుకుంటూ మంచినే చేయమని భగవంతుణ్ణి తలుచుకుంది. ఆశ ప్రయాణానికి చేస్తున్న హడావిడికి అమ్మ విడ్డూర పడింది. తను తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మోసుకోవటానికి వీలుగా ఒక బ్యాగ్ తీసుకుని వెళ్ళి దాదాపు 2 నెలలు పుణ్యక్షేత్రాలన్నీ సందర్శించి వచ్చింది. ఈరోజు వెళ్ళి రేపు వచ్చే వాళ్ళ సూట్ కేసులు, బుట్టలు, బ్యాగ్లు, కెమెరా, దిండ్లు, చేపలు కారులో పెడుతుంటే పుణ్యక్షేత్రానికి కాదు విలాసయాత్రకు పోతున్నట్లున్నారు. ఎన్ని రోజులుంటారేంటి? అమ్మ అడిగింది. ఫ్లాస్క్ ఒకరు, వాటర్ బాటిల్ ఒకరు పట్టుకొని వచ్చిన ఆశ, నీరజలు నవ్వుకుంటూ వెళ్ళొస్తాం అన్నారు. అమ్మా, ఈ కాలం పిల్లల సంగతి మీకు తెలియదా? భక్తితో దేవుని చూద్దామని కాదు, పురాతన గుడులు, శిల్పాలు, ప్రకృతినే చూడటానికి వెళ్తారు. అమ్మ జాగ్రత్తలు చెప్పొచ్చి కారులో కూర్చున్నాడు. మీరే కాలం వాళ్ళు అని నీరజ భర్తను అడిగింది. త్రేతాయుగం నాటివాడు. లేకుంటే పిల్లల కోసం పుణ్యక్షేత్రాలకు వెళ్ళి స్నానాలు చేసి ఉపవాసాలుంటారా? అలా హనీమూన్కి 2వ ట్రిప్ కొట్టిరండి, ఫలితం దక్కొచ్చు అని విమల అంటే, మై గాడ్ విమ్మీ, ఎంత పెద్దదానివైపోయావు ఆశ్చర్యంగా అన్నాడు అనిల్. అన్నయ్య, పెద్ద పెద్ద మాటలు అన్నాననేగా. తోటిది ఆశకు పెళ్ళైంది, నీకు పెళ్ళి కాలేదు, నువ్వు అలాంటి మాటలు అనకూడదు అన్నట్లు నీరజ విమ్మీ వైపు చూసింది. వెనక సీట్లో అమ్మాయిలు కూర్చున్నారు. డ్రైవర్ పక్కన అనిల్ కూర్చున్నాడు. ఆశ, మీ కారు మెత్తగా పోతోంది. మీ ఆయన మంచివాడాయే. విమల అంటే, ఇంకాస్త ముందుకు పోతే తెలుస్తుంది మాధవ్ ఎంత మంచివాడో. అనిల్ నవ్వాడు. అంటుండగానే కారు గతుకుల రోడ్డు మీదకొచ్చింది. సన్న రోడ్డు. ఎదురుగా వచ్చే మరో బండికి దారి ఇవ్వాలంటే గుండె దడదడలాడుతోంది. అసహ్యంగా ఉంది రోడ్డు. పుణ్యక్షేత్రానికి వెళ్లే బాట ఇలాగేనా ఉండేది? భక్తుల సౌకర్యార్థం బాట వెడల్పుగా చేసి రోడ్డు బాగోగులు చూడొద్దా? ఇలాంటివన్నీ మన వాళ్ళు ఆలోచించరు, అనిల్ వ్యాఖ్యానించాడు. ప్రయాణం ఆహ్లాదంగా ఉంది. రోడ్డుకి ఇరువైపులా జొన్న చేలు, పత్తి పువ్వులు విచ్చుకున్న పొలాలు, టమోటా తోటలు కంటికి ఇంపుగా ఉన్నాయి. ధనియాల పొలం నుంచి కమ్మని వాసనలు. అంతా బాగుంది, కానీ ఎడ్లబండ్ల వాళ్ళు రోడ్డు మధ్యన పోతూ దారి ఇవ్వకుండానే బాధ కలిగించింది. హారన్ కొట్టగా సడన్గా కుడివైపుకు తిప్పేస్తారు. మన వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారో. అనిల్ తల పట్టుకున్నాడు. ఎమ్మిగనూరులో మనుషులు కదలరు, నీరజ అంది. అలాంటి ఊర్లో కారుకి పొడుగాటి ఇనుప చేతులు పెట్టి అడ్డొచ్చిన వారిని ఎత్తెత్తి పడేసేలా అమర్చితే బాగుంటుంది కదా. ఆశ అంటే అందరూ నవ్వారు. మీ మాధవ్కి చెప్పు అలా అమర్చమని. విమ్మి మాటిమాటికి మాధవ్ని గుర్తుకు చేస్తోంది. అలా గుర్తు చేసినప్పుడు కళ్ళ ముందు నిలుపుకుంటున్న రమ చెదిరిపోయి మాధవ్ ఆకృతి నిలుస్తుంది. మాధవ్ బిజీగా మీటింగ్స్, డిస్కషన్స్లో ఉంటారు. అతను తిరిగి రాగానే తను వెళ్ళాలా? వెళ్ళకుంటే ఏం? ఇక్కడే ఉండిపోతే అమ్మ అన్నయ్యలు ఏమంటారో. మాటిమాటికి నీ సంసారం ఎలా ఉంది, మీ ఆయన ప్రేమగా చూస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. అది నా ఇల్లా, నా సంసారమా? ఎలా అవుతుంది? రమ వచ్చేదాకా అక్కడుంటుంది అంతే. ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది ఆశ. ఆశ, మీ ఆయనగారు జ్ఞాపకం వచ్చారా? నీరజ హాస్యమాడింది. విమ్మి, అలా కూని రాగాలు తీయకంటే పెద్దగా గొంతు విప్పి పాడరాదు, అనిల్ అన్నయ్య అన్నాడు. నువ్వు అంటే జొన్న చేను చాటున్నది అని పాడేదల్లా ఉలిక్కిపడి టక్కుపని నీ ఉండేదా కొండపై అని పాట మార్చేసింది. ఆశ నవ్వాపుకుంటూ మోచేత్తో విమలను పొడిచింది. 2 గంటల్లో గమ్యస్థానం చేరుకున్నారు. విశ్రాంతి భవనంలోకి వెళ్లారు. ముఖాలు కడుక్కుని తెచ్చుకున్న పలహారాలు, పండ్లు సేవించి కాఫీ తాగారు. వస్తూనే దేవుణ్ణి చూస్తారా, పలహారాలు సేవిస్తారా? అనిల్ ఆటలు పట్టించాడు. వదిన తుంగభద్రలో స్నానం చేయమని అమ్మ మరీ చెప్పింది. నీరజ అనిల్ వైపు చూసింది. ఇప్పటికీ కాళ్ళు కడుక్కుందాం అన్నాడు మెల్లిగా నవ్వుతూ అనిల్. ప్రతి పుణ్యక్షేత్రంలో ఉన్నట్లు అంగళ్ళున్నాయి. నిద్ర చేయటానికి సత్రాల అద్దెకిచ్చే ఇళ్ళు వరుసగా ఉన్నాయి. ఆలయ ప్రాంగణం గోడ దగ్గరకు వెళ్ళగానే వాసన గుప్పమంది. ఆశా విమలలు ముఖం చిట్లించారు. పవిత్ర స్థలంలో కూడా ఇలా అపరిశుభ్రం
చేస్తే ఎలాగా? బీచ్లు పార్కులు శుభ్రంగా ఉంచరు, కనీసం పవిత్ర స్థలాలైనా శుభ్రంగా ఉంచకపోతే ఎలాగా? అందరూ భక్తులే మరి. ఇలాంటి వాసన సుస్వాగతం పలుకుతుంటే భక్తి పవిత్ర భావం దూరం కాక ఏమవుతుంది అని విమల అంది. నిజమే, పబ్లిక్ యూరినర్స్ కట్టించాలి, దేవస్థానం వారు పట్టించుకోవాలి అని అనుల్ అంటుండగానే నాగరికంగా దుస్తులు ధరించిన ఓ వ్యక్తి గబగబా వచ్చి ఆలయం వైపుకు తిరిగి పాస్కి వెళ్ళాడు. కర్మ అంటూ తల కొట్టుకుంది నీరజ. తుంగభద్రకు వెళ్లారు. రాళ్లల్లో ప్రవహిస్తున్న తుంగభద్ర పలుచగా ఉంది. స్నానాలు, బట్టలు ఉతకటం అన్నీ అక్కడే జరిపించేస్తున్నారు. చల్లటి నీటిలో కాళ్ళు చేతులు కడుక్కున్నారు. నీరజ తలపై నీళ్లు చల్లుకుంది. ఒకసారి విమల తుంగభద్ర డ్యాం దగ్గరికి ఎక్స్కర్షన్కి వెళ్ళింది. అక్కడ అత్యాధునికమైన భవనాల్లో విశ్రమించి మంచిగా ఖరీదైన భోజనాలు చేశారు. ఆటపాటలతో తోటల్లో సంతోషంగా గడిపారు. కానీ కళ్ళు మూసుకుంటే అవేమీ జ్ఞాపకం రావు. కానీ తుంగభద్రలో సూర్యాస్తమయం ఇప్పటికీ ఎప్పటికీ తీపి గుర్తుగా మిగిలిపోయింది. తొలకరి జల్లుల్లా పైన పడే నీటి తుంపరలు సముద్రాన్ని చూస్తే గంభీరుడైన వృద్ధుణ్ణి చూసినట్లుంటుంది. తుంగభద్రను చూస్తే దృఢమైన అందగాడిని చూస్తున్న భావన కలుగుతుంది. ఆ అందాన్ని అనుభవించాలనిపిస్తుంది అని విమల ఆశకు చెప్తూ మాధవ్ని అలా వర్ణించాలనిపిస్తుంది అని కొంటెగా చూసింది. చూస్తుంటే నువ్వు మాధవ్ని ప్రేమిస్తున్నట్లున్నావు. ప్రతిసారి మాధవ్ని గుర్తు చేస్తున్న విమలను ఉడికించింది. ఇంకా ప్రేమలో పడలేదు, పూజ్యభావంలోనే ఉంది మనస్సు. కామం క్రోధం అదుపులోకి తెచ్చుకున్న మహానుభావుడు ఆశ. నీకు లోకజ్ఞానం తక్కువ. తన భార్య మరొకరిని ప్రేమిస్తున్నదంటే ఏ మగవాడు సహించడు. నిన్ను చంపక అతని అహాన్ని చంపుకున్నాడు. నీలాంటి అపురూప సౌందర్యవతిని పక్కలో ఉంచుకొని చెయ్యి వేయలేదంటే కామాన్ని జయించిన వాడై ఉండాలి. సెక్సు, మగవాడు, కవల పిల్లలు లేదా నిన్ను అమితంగా ప్రేమించైనా ఉండాలి అని విమల చెబుతుంటే కొత్త పాఠాలు వింటున్నట్లు చూసింది ఆశ. ఎక్కడ నిలబడితే అక్కడే కబుర్లు, ఏముంటాయంతగా చెప్పుకునే విషయాలు, పదండి అంటూ హెచ్చరించింది. ఇలా పెద్దవాళ్లతో రాకూడదు, అంతా ఫ్రెండ్స్ అయితే మజాగా ఉంటుంది అంటూ ఆశ చేయి పట్టుకుని వారి వెనక నడిచింది. శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించే ముందు ప్రాంగణంలో ఒక పక్కగా ఉన్న ఆలయంలోని ఆ గ్రామదేవతను పూజిస్తారు. ఓహో, లేడీస్ ఫస్ట్, విమల మెల్లిగా అంది. పూజా సామాగ్రి తట్టను పట్టుకొని నీరజ గుడిలోకి వెళ్ళి గంటను మోగించింది. ఈ గ్రామదేవత పరశురాముని తల్లి రేణుకాదేవి. ఈ నదీ తీరాన మాంచాలగా వెలిసింది. ఆ పేరే మంత్రాలయంగా రూపుదిద్దుకుంది. ఈమె హిరణ్యకశ్యపుని కులదేవత. అయితే నమస్కరించవలసిందే. స్త్రీ పూజ యుగయుగాలుగా జరగవలసిందే. శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనంకి వెళ్లాలంటే మగవారు చొక్కా వేసుకోకూడదు. అనిల్ సిగ్గుపడుతూ నీరజ వైపు చూశాడు. పూజారి పైపంచ కప్పుకోమని సలహా ఇచ్చాడు. ఈ చొక్కా విప్పే ఆచారం ఎందుకొచ్చింది? దక్షిణాదిన ఏ గుడికి వెళ్ళినా చొక్కా విప్పాల్సిందేనట, నీరజ అంది. ఇంకా నయం, ఆడవారు జాకెట్ విప్పే ఆచారం లేదు. చొక్కా ఎందుకు విప్పమంటారో తెలుసా? మనవాడా కాదా అని తెలుసుకోవటానికి. అదే జంధ్యం ఉందా లేదా అని విమ్మి కిలకిలమంది. ఆలయ ప్రదక్షిణం చేశారు. స్త్రీలు అతి భక్తిభావంతో ప్రదక్షిణం చూస్తూ మూల మూలల్లో నేలకి తలవంచి నమస్కరిస్తున్నారు. వారి కోరికలు తీర్చుకుంటున్నారు. రాఘవేంద్ర స్వామి జీవ సమాధిని చూశారు. సుమారు 300 సంవత్సరం క్రిందట సమాధయ్యారు. ఈ బృందావనం 700 ఉత్కృష్ట శాలిగ్రామాలతో స్థాపించబడింది. శుద్ధ వృత్తికతో మూయబడినది. మహా పవిత్రమైన స్థలంలో నిల్చున్న భావం నీరజకు కలిగింది. పూజించి పూజ చేయించారు. పూజ చేస్తుండగా ఆశ, విమలలు ఎదురుగా ఉన్న ప్రాణదేవుని వైపు తిరిగారు. అక్కడ పూజారి పిలిచాడు రమ్మని. అక్కడి నుంచే వెళ్ళిపోతారేమోనని. కుడి పక్కన నాదీంద్ర స్వామి బృందావనానికి హాల్లో నిల్చున్నారు. శ్రీ నాదీంద్రుడు రాఘవేంద్ర స్వామి మునిమనవడు. ఈయన చాలా గ్రంథాలు రచించారు. అందులో గురుగుణ స్తవము అను గ్రంథం శ్రేష్టమైనది. ఈయన ముత్తాతగారి బృందావనం ఎదురుగా నిల్చుని తాను రచించిన గురుగుణ స్తవమును చదువుతుండగా సమ్మతిగా రాఘవేంద్ర స్వామి సమాధి కొద్దిగా కదిలిందట. అతని అనుగ్రహానికి పాత్రుడైనందువలన ఆయన బృందావనానికి పక్కనే నాదీంద్రులు కూడా సమాధి అయ్యారు. విశాలమైన ఆ హాలు గోడలపై రాఘవేంద్ర స్వామి జీవిత విశేషాలు తెలిపే పటాలున్నాయి. స్వామి పర్యటిస్తూ ఆదోనికొచ్చారు. ఆదోని దివాను స్వామికి ఆతిథ్యమిస్తూ నవాబును కూడా ఆహ్వానించాడు. నవాబు తట్టలో మేకమాంసం పెట్టి చక్కని వస్త్రం పైన కప్పి తన కానుక స్వీకరించమని కోరాడట. స్వామి నవ్వుతూ తీర్థమును చల్లి పై వస్త్రమును తెరిపించగా ఆ తట్ట నిండుగా పూలున్నాయి. నవాబు తన తప్పు గ్రహించి క్షమాపణ కోరుకున్నాడు. తన కానుకగా ఒక గ్రామమును జాగీరుగా స్వీకరించమని వేడుకొనగా శ్రీ వరాహమూర్తి
కోరలందు ఉద్భవించిన తుంగభద్ర నదీ తీరాన ఉన్న మాంచాల గ్రామం కావాలన్నాడు. ప్రహ్లాదుడు యాగం చేసిన స్థలంలో తన సమాధి ఉండాలనుకున్నాడు. హిందువులే కాక ముస్లింలు కూడా స్వామిని సేవిస్తున్నారు. మఠ ప్రాకారంలో మరోపక్క వటవృక్షం దగ్గర భక్తులు ప్రతిష్ఠించిన నాగశిలలున్నాయి. వాటి వెనకగా సుధమేంద్ర సురతీంద్రుల స్వాముల సమాధులున్నాయి. ఆ పక్క వంటశాల, భోజనశాల ఉన్నాయి. సుమారు 1000 మంది పంక్తులు తీరి కూర్చుని భోజనం చేయవచ్చు. భక్తులకు ఉచితంగా ఎంతమందికైనా భోజనం పెడతారు. ఈ ఏర్పాటు బాగుందని ప్రశంసించారు. అలా తిరిగి బయటకొచ్చారు. ధ్వజస్తంభం దగ్గర కూర్చున్న ఓ వృద్ధుడు ఏదో రాసుకుంటూ అటు పోతున్న వారిని ప్రసాదం పెట్టమని అడుగుతున్నాడు. మహాప్రసాదం 50 పైసలు పెట్టి కొన్నది ఎవ్వరూ పెట్టడం లేదు. ఆశ తన చేతిలో ఉన్న పొట్లం ఆ వృద్ధునికి ఇచ్చింది. ఆకలేస్తుంది వదినా అంది. తిరిగి రెస్ట్ హౌస్కి వచ్చారు. వదినా, ఇక్కడ మంచాలపై పడుకుంటే ఫలితం దక్కదు. ఆలయానికి ఎదురుగా ఉన్న సత్రంలో శుచిగా పడుకోవాలట. విమల భోజనాల సమయానంది. అన్నయ్య, వెళ్ళేటప్పుడు ఆదోని మీదుగా వెళ్దామా? లక్ష్మమ్మ గుడి చూద్దాం, ఇప్పుడు చాలా బాగా కట్టారట ఆశ అంది. హరిజనులను దగ్గరకు రానివ్వరు, పూజిస్తామంటారు. ఇదెక్కడి మనస్తత్వంరా బాబు? అదే హిందూ మతంలో చెప్పుకోదగిన గుణం. మనుషులకు కాస్త గొప్ప గుణం ఉంటే దైవత్వాన్ని అంటగట్టేస్తారు. అలా వారు మాట్లాడుకుంటూ ఉండగా ఆ సమయంలోనే పక్క గదిలోకి మరో ఫ్యామిలీ వచ్చింది. ఆమె ఎవరో గాని పెద్దగా మాట్లాడుతూ నవ్వేస్తూ గదిలో నుంచి బయటికి తిరుగుతూ చాలా సందడి చేస్తోంది. కర్టెన్ చాటు చేసుకుని విమల ఆశలు చూస్తుంటే మరొకరి గదిలోకి చూడటం మంచి మేనర్స్ కాదు అనిల్ నవ్వుతూ అన్నాడు. ఆవిడ బయటనే ఉందన్నయ్య, చూసిన ముఖంలో ఉంది. ఆశ నెమ్మదిగా అంటే ఫ్యాషనబుల్గా ఉంది అని విమ్మి అంది. ఆ భార్యాభర్తలు హాల్లోకి వచ్చి కుర్చీలో కూర్చున్నారు. ఆమె మాట్లాడుతూ జుట్టు విప్పుకుంటుంటే అతను సిగరెట్ తాగుతూ నవ్వు ముఖంతో భార్య వైపు చూస్తున్నాడు. నీరజ ఆశని చాటుగా చేసుకుని అలా చూసి చూడనట్లు చూసి అంది. ఆమె కాంతంలా ఉంది, మా సుగుణపిన్ని కూతురంటూ భర్త వైపు చూసింది. ఈ దాగుడు మూతలెందుకు, బయటికి వెళ్ళి పలకరించు, మంచం మీద పడుకుంటూ అన్నాడు. కాంత అంటే రామారావు అక్కన్నమాట. ఆశ విమలలు ఒకరినొకరు చూసుకున్నారు. నీరజ వెనకనే నడిచారు. కాంతం బారెడు జడవిప్పి సవరం కుర్చీకి తగిలించి జానెడు వెంట్రుకలను వేలుముడి వేస్తూ భర్తను చూసి నవ్వింది. నేనైతే అలా సవరం నా భర్త ముందు విప్పి వంకాయంత ముడి చచ్చినా వేసుకోను. ఎంత ఇండియన్ మొగుడైనా కొన్ని చిట్కాలు తెలియకుండా ఉంచడంలోనే గ్లామర్ ఉంది. ఏమంటావు? విమ్మి ఆశతో అంది. ఊరుకోవే, వాళ్ళు వింటారు. అన్నయ్య దగ్గర కాస్త నోరు కట్టేసుకో. ఆశ, నీకు పెళ్ళైనా ఎందుకు అందరికీ భయపడతావు? నువ్వు ఏ సర్టిఫికేట్ మూవీస్ చూస్తున్నావా లేదా? ఓరగా ఆశ వైపు చూస్తూ నవ్వాపుకుంటూ అంది. నీరజ నవ్వుముఖంతో కాంత దగ్గరకు వెళ్ళి నిల్చుంది. గుర్తుపట్టావా అన్నట్లు చూస్తూ. హేయ్ నీరు అంటూ ఒక్క ఉదుటున లేచి నీరజను కావలించుకుంది. మగాడిలా పైనబడి కావలించుకుంది. అలా కౌగిలించుకున్నందుకు నీరజ సిగ్గుపడిపోయింది. గిరి, నీరజ మా పెద్ద కూతురు, నా ఫ్రెండ్ కూడా అని చెప్పానే, అదే ఇది అంటూ భర్త గిరిధర్కి పరిచయం చేసింది. అతన్ని చూడటం అదే ప్రథమం నీరజకు. కాంత పెళ్లికి అందరూ వెళ్లారు, కానీ నీరజ వెళ్ళలేదు. పెళ్లికి కావలసిన పిల్లను దగ్గర బంధువుల ఇళ్లకు కూడా తీసుకుని వెళ్లేవారు కాదు. ఆడవాళ్ళని చూడగానే గిరిధర్ లేచి కుర్చీలన్నీ దగ్గరకు జరిపాడు. నీరు, ఎంతమంది పిల్లలు? ఇంకా లేదా? అదృష్టవంతురాలివి. నాకిద్దరు రాక్షసులు అంటే పొట్ట చించుకుని వచ్చారు. అదే సిజేరియన్ ఆపరేషన్ అయింది. నా ఫిగర్ పోయింది కదూ. నువ్వు అలాగే ఉన్నావు, పెళ్లి కాని పిల్లల పకపక నవ్వుతూ. నీరు, నీకు ఒక ఆడబిడ్డే అనుకున్నాను. బాబో, ఇద్దరా అంది. గదిలో పడుకున్న అనిల్ బాబోయ్ అనుకున్నాడు. ఏం స్పీడు, ఏం మాటలు, పాపం ఆమె భర్త అంటూ కాంతం భర్తపై జాలిపడ్డాడు. శ్రీవారిని గదిలో ఉంచేశావేం? కొంపతీసి నీకు అనుమానమా ఏంటి? బాబోయ్ బాబోయ్ అంటూ గబుక్కుని లేచి కూర్చున్నాడు అనిల్. ఆహాహా, అలా చూస్తావేం నీరు? మా ఆడబిడ్డ మొగుడిని తలెత్తనివ్వదులే పెద్దగా నవ్వేస్తూ అంది కాంత భర్తనుద్దేశించి. ఆయన ఆ గదిలో ఉన్నట్లున్నారు, వెళ్ళి కాంతమొగుడిని అని పరిచయం చేసుకోండి అంది. అతను పెళ్ళాం చెప్పినట్లు మంచి బాలుడిలా వెళ్తుంటే ఆశ విమలలు అతని వైపే చూశారు. నీరు, మా ఆయన బాగున్నాడా? ఎంత పొడుగున్నాడో చూశావా? అంత విశాల హృదయం ఉంది. ముసిముసిగా నవ్వింది. కాంతానికి 2 పిల్లలంటుంది, కానీ రవ్వంత కూడా మారలేదు. ఆ వాగుడు ఎక్కువైనట్లుందే కానీ కాస్త కూడా తగ్గినట్లు లేదు అని నీరజ అనుకుంటూ పైకి మీ ఆయనకి నీ వాగుడు అలవాటైనట్లుంది అంది. కాంత గలగల నవ్వుతూ అంది. కొత్తల్లో నా వాగుడు ఆయనకు ఆశ్చర్యంగా ఉండేది. కాస్త భయపడ్డాడు కూడా. నేనెంతగా మాట్లాడతానో ఆయనంత మితభాషి. మాట్లాడక ఎలా ఉండగలరా అని ఆశ్చర్యమేసేది. నా నోరు కట్టేసుకునుంటే నాకు తలనొప్పి వస్తుందని నీకు తెలుసు కదా. సరే, నీకు ఇంత అందమైన సగం మొగుళ్ళున్నారని నాకు తెలియదే.
నీకు పుణ్యం ఉంటుంది, అలా మాట్లాడకు, అప్రియంగా ముఖం పెట్టింది నీరజ. నీకు తెలుసా, మా రామారావు ఇప్పుడు జపాన్లో ఉన్నాడు. వాడికి సంబంధాలు ఎక్కడెక్కడనో చూస్తోంది మా అమ్మ. మీ ఇంట్లో 2 అమ్మాయిలు ఉన్నారని చెప్తాను. ఆశకి పెళ్ళైంది, మంచి సంబంధం. మేము పైసా కట్నం ఇవ్వలేదు. విమల మా పక్కింటి అమ్మాయి, ఆశ స్నేహితురాలు. పిన్ని ఆశించే కట్నం వాళ్ళు ఇచ్చుకోలేరు. రాము మీద కనీసం 2 లక్షలైనా రాబట్టాలనుకుంటోంది. కానీ వాడు జపాన్ లేడీనో అమెరికా అమ్మాయినో తెచ్చేస్తాడు. వాడు అసలే కృష్ణావతారం. కాంత చెబుతూ కిలకిలా నవ్వింది. విమల ఆశ చేయి పట్టుకుని నొక్కింది. కాంత, అనుకోకుండా ఇలా నిన్ను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏమిటి విశేషాలు? నీరజ్ అడిగింది. విశేషాలకేం చాలా ఉన్నాయి. నా కొడుకు విశ్వకర్మ, కూతురు జయంతిని అమ్మ దగ్గరుంచాను. ఈ మధ్య గిరి ఆరోగ్యం బాగులేదు. ఏవో ఇంజెక్షన్లు చేసుకున్నారు. ఒకదానికి పోతే మరొకటైంది. తొడ మీద ఆప్సెస్ అయ్యి దాని మూలాన గ్రెయిన్స్లో గ్లాండ్స్ ఉబ్బాయి. అందుకని డాక్టర్లు కొంతకాలం పథ్యం చేయమన్నారు. కాంత కొంటగా నవ్వుతూ, కనీసం 3 నెలలైనా భార్యకు దూరంగా ఉండమన్నారు. అంతవరకు బాగానే ఉంది. మా గిరిధర్కు విశాల హృదయం అని చెప్పాను కదా. కాలేజీలో స్త్రీ స్వాతంత్రం మీద బల్లగుద్ది స్త్రీపక్షంగా వాదించేవాడట. వట్టి వాదనే కాదు, కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. ఆయన బ్రాహ్మణుడు. అరే, అలా చూస్తారేం? కులం కాదు, గుణసంపన్నుడు, ఉత్తముడైన ప్రతివాడు బ్రాహ్మణుడే. అంతవరకు బాగానే ఉంది. మంచైనా శృతి మించితే తలనొప్పి కదా. నాకేదో అన్యాయం జరుగుతున్నట్లు బాధపడుతున్నాడు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, యవ్వనంలో ఉన్నావు, నీకు కోరిక కలగటం సహజమంటూ తన జీవితం వ్యర్థమైపోయినట్లు బాధపడుతుంటే తెల్లబోయాను. అది లేనంత మాత్రాన జీవితం వ్యర్థమని, భార్యకేదో లోటైందని బాధపడే మగవాడికి ఏం చెప్పగలం? బాబోయ్, నేను బాగున్నాను, 2 బిడ్డలకు తల్లిని, నాకు ఆ ధ్యాస లేదని చెప్పి నమ్మించి ఇలా యాత్రలకి బయలుదేరి తీశాను. అంతవరకు చెప్పి దీర్ఘంగా నిట్టూర్చుతూ కుర్చీ వెనక్కి వాలిపోయి, ఇంతకంటే నేను చెప్పే విశేషాలేమీ లేవు. అంతా మామూలు విషయాలే, అంతరంగ విషయాలు. బయటికి మామూలు విషయాల్లా. అందున పెళ్లి కాని పిల్ల విమల ముందు చర్చిస్తుంటే నీరజకు సిగ్గేసింది. మాట మారుస్తూ బంధువుల గురించి, చిన్ననాటి స్నేహితుల గురించి అడిగింది. నీరు తాయారు కొడుకు చంద్రం, వాడిని తిక్కచంద్రుడు అని పిలిచేవాళ్ళం. వాడిప్పుడు డ్రైవర్. బెజవాడ బస్టాండ్లో కనిపించాడు. వాడికి సరిగ్గా మాటలు వచ్చేవి కావు. పిచ్చోడు వాడు. డ్రైవర్ అంటే ఆశ్చర్యమేసింది. మేమెక్కబోయే బస్సులో ఉన్నాడు. ఎందుకైనా మంచిదని ఆ బస్సులో ఎక్కలేదు అని చెప్పి నవ్వింది. నీరజ నవ్వుతూ, పుష్ప ఎక్కడుంది అని అడిగింది. పుష్ప ఇప్పుడు పుష్పాంజలి అయింది. శిఖండి బ్రతికైంది దాంది. అది కాలేజీలో ఒక కుర్రాడిని గాఢంగా ప్రేమించింది. కులం వేరు. వాళ్ళ పెళ్లికి ఒప్పుకోక వాళ్ళు ఆ అమ్మాయికి కాపలా ఉండి బలవంతంగా వేరొక పెళ్లి చేశారు. దానికి పెళ్ళైంది, ఇంకెక్కడికి పోతుందని తలచారు. కానీ పసుపు బట్టలతో పారిపోయింది. తీరా ప్రేమించిన వాడి దగ్గరికి వెళ్తే వాడు దానికి నీతి పాఠాలు చెప్పి వెనక్కి పంపాడు. ఇటు చేసుకున్నవాడు చేర్చుకోలేదు. ఏదో ఆశ్రమంలో చేరిపోయింది. విమల ఆశ వైపు చూసింది. ఆశ ముఖం కళ్ళతప్పటం గమనించింది. అంతలో గదిలో నుంచి ఆ 2 మగవాళ్ళు బయటకొచ్చారు. వస్తూనే ఏమిటి ప్రోగ్రాం అని గిరిధర్ కాంతని అడిగాడు. కొత్తలో ప్రోగ్రాం ఏముంటుంది? తుంగభద్రా నది జలకాలు, ఆ తర్వాత స్వామి దర్శనాలు. జవాబు చెప్తూ అనిల్ వైపు చూసింది. మీ నీరజ భర్తనంటూ చేతులు జోడించాడు అనిల్. ప్రతి నమస్కారం చేసింది. మీ ఆయన కూడా బాగున్నాడు, మనసు కూడా మంచిదేనా? నిన్ను చూస్తుంటే సుఖంగా సంతోషంగా ఉన్నావనిపిస్తుందిలే, కూర్చోండి అంది. విమల పైకి లేస్తూ మేమలా అంగళ్ళ వైపు వెళ్తామంటూ ఆశ భుజంపై చేయి వేసింది. యువతలకొచ్చాక బాబోయ్ ఏం మాట్లాడుతుంది! ఆ గిరిధర్ ఈ వాగుడు పిట్టను ఎలా భరిస్తున్నాడో! అతడు నిజంగానే సద్బ్రాహ్మణుడు. విమల కళ్ళు పెద్దవి చేసి తమాషాగా చూసింది. ఆశ నవ్వింది. చేతులు పట్టుకొని అంగళ్ళు చూశారు. ఉంగరాలు కొనిపెట్టుకున్నారు. అలా నదికి వెళ్దామా? ఆడవాళ్ళు జలకాలాడుతూ ఉంటారు, చూద్దాం. చీపో, నీది మగబుద్ధి, పొరపాటున ఆడదానివై పుట్టావు అని ఆశ అంది. పొద్దు చల్లబడింది. పశ్చిమాకాశం ఎర్రబడింది. తుంగభద్రకు పోతూ దారికి ఇరువైపులా తులసివనాన్ని చూశారు. అటు పోవడం మాని ఇటు తోటలోకి వచ్చారు. బాటకు అభిముఖంగా ఉన్న బండపై కూర్చున్నారు. తులసి కోటను చూడటం ఇదే ప్రథమం. తులసి ఒకరిని వివాహమాడగోరి మరొకరిని పెళ్లి చేసుకుని వేరొకరి చేత వంచింపబడిన పూజార్హమైంది. విచిత్రంగా లేదు? విమ్మి, ఒకరిని ప్రేమించి విధి వక్రించి మరొకరిని పెళ్లాడాను. ప్రేమించిన అతన్ని కోరుకోవటం పాపమా? రమ నీతిపాఠాలు చెప్పి తిరస్కరిస్తాడా? అప్పుడు నేనేం చెయ్యాలి? ఆశ దీనంగా భయంగా అడిగింది. చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు ఆశ, టూ లేట్ అని విమ్మి తలంచింది. పైకి ఆ ప్రశ్న ఇంకా ఉదయించలేదు. రమా దగ్గర నుంచి నీ ఉత్తరానికి జవాబు రాలేదు. వచ్చాక ఆలోచించవచ్చు.
సద్బ్రాహ్మణుడు మాధవ్ ఉండగా నువ్వు దేనికి భయపడనవసరం లేదు. ఆశ, నువ్వు తొందరపడి మాధవ్కి చెప్పావు, కానీ అన్నింటా రామారావు కంటే మాధవ్ గొప్పగా ఉన్నాడు. విమ్మి, నేను మర్చిపోతామనుకుంటున్న మాధవ్ని నువ్వు పదే పదే జ్ఞాపకం చేస్తున్నావు. చూస్తుంటే నువ్వు ప్రేమలో పడుతున్నట్లున్నావు. మాధవ్ లాంటి వ్యక్తిని ఏ స్త్రీ పూజించకుండా ఉండలేదు. ఆ మాటకొస్తే అదొక రకమైన అనురాగం అతని మీద నీకున్నదని గ్రహించాను. మాధవ్పై స్నేహభావమే ఉంది. అతనంటే ఇష్టపడకుండా ఎవ్వరూ ఉండలేరు. పనివాళ్లకి అతనంటే ప్రాణం. కొత్త వ్యక్తులు కూడా కాస్త పరిచయంతోనే ఇష్టపడతారు. నువ్వైతే మాధవ్ని ప్రేమించేస్తావు. నేను ప్రేమిస్తే నువ్వు ఊరుకుంటావా? ఓరగా చూస్తూ అంది. వెండి మబ్బులు అరుణిమను పులుముకుంటున్నాయి. నింగి కేసు చూస్తూ, విమ్మి, ముసలమ్మ మాధవ్ని నాకు అప్పగించి నిశ్చింతగా చనిపోయింది. ఎప్పటికైనా మాధవ్ని, ఆ ఇంటిని మరొకరికి అప్పగించాల్సి ఉంటుంది. మంచి మాధవ్ సుఖంగా ఉన్నాడంటేనే నాకు నిశ్చింత, తృప్తి. అప్పుడే అటుగా ఓ స్త్రీ వంగి నడుస్తూ వచ్చి వారికి కాస్త దూరంలో నేలపై తులసి మొక్కల మధ్య కూర్చుని అలుపు తీర్చుకుంటున్నట్లు నీరసంగా కూర్చుంది. తలంటిన జుట్టు చివర్లో ముడివేసింది. ముఖానికి పసుపు, నుదుట కుంకుమ బొట్టుంది. ముక్కున రవబేసరి. సంధ్యా సమయాన ఆమె కదిలినప్పుడల్లా తళుక్కుమంటోంది. శరీరంలో వంపు సొంపులు కనబడకపోయినా ముఖం కళగా అదో రకమైన అందంగా ఉందామె. ఆమెనే చూడడం మర్యాద కాదు కనుక చూపులు మరల్చుకున్నారు. కథ కొనసాగుతుంది.